భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు చెప్పేటటువంటి సిద్ధాంతం ఏంటంటే దేశం ఫస్ట్, పార్టీ నెక్స్ట్, వ్యక్తి లాస్ట్. అంటే నిన్ను నువ్వు చివరగా ఆలోచించుకో, నీ గురించి. నీకంటే గొప్పది పార్టీ, పార్టీ కంటే గొప్పది దేశం, దేశానికంటే గొప్పది ధర్మం, ధర్మం బాగుంటేనే దేశం బాగుంటుంది. రాముడి ధర్మం బాగుంది కాబట్టినే దేశం బాగుంది ఆనాడు. రాముడిని ధర్మవిరుద్ధంగా బయటికి పంపిస్తే అల్లకల్లోలమైంది. పాండవులని ధర్మబద్ధంగా ఉన్నంత వరకు బాగానే ఉంది ఆ దేశం. ఆ తర్వాత పాండవుల్ని అవతలకి తరిమేశాక ఆ దేశం గందరగోళమైంది. కురుక్షేత్రం, రామాయణ యుద్ధం, రామరావణ యుద్ధం ఇవన్నీ కూడా ధర్మం చెర తప్పినప్పుడు, ధర్మం దారి తప్పినప్పుడు, చెర పట్టబడ్డప్పుడు జరిగినటువంటి. ఇప్పుడు సమాజం ఆలోచించుకోవాల్సింది అదే. పార్టీల వారికి ఇష్టపడుతున్నాం, ప్రాంతాల వారికి ఇష్టపడుతున్నాం, వ్యక్తులుగా ఇష్టపడుతున్నాం, కానీ ధర్మాన్ని మర్చిపోతున్నాం. ధర్మం లేనటువంటి పార్టీలు, ధర్మం లేనటువంటి వ్యవస్థలు సజీవ సాక్ష్యం. ఫైనల్గా ఎలాంటి పరిస్థితులకు వెళ్తాం? ఒక సిరియా, ఒక ఆఫ్ఘనిస్తాన్, ఒక యెమెన్, ఒక పాలస్తీనా, ఒక లెబనాన్, వాటిని చూడండి. వాళ్ళు వాళ్ళ ధర్మం కోసం నిలబడి పనిచేసుకుంటున్నారు. దానికోసం ఎవరితోనైనా గొడవ పడుతున్నారు, ఇంక్లూడింగ్ ఇజ్రాయెల్. మనం మన ధర్మాన్ని నడివీధిలో వదిలేసాం, ధర్మాన్ని మాట్లాడడం కూడా మానేసాం, అధర్మాన్ని ధర్మంగా చెప్తున్నాం. దాని ఫలితం మనం అనుభవిస్తున్నాం, భావితరాలని నష్టపరుస్తున్నాం. మనం ధర్మబద్ధంగా ఉందాం, మన బిడ్డల్ని ధర్మంగా పెంచుతాం అనేటువంటి ఆలోచన లేకపోతే దేశభక్తున్న కష్టమే నష్టమే ఆలోచించుకోవాల్సి ఉంది.